ప్రణత తెలుసా సార్? గురు పౌర్ణమి అంటే మైక్ దగ్గర పెట్టుకో చాలు. గురు పౌర్ణమి అంటే గురువు యొక్క విలువ తెలుసుకోవాలంటారు కదా సార్. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అట్మోస్ట్ వాల్యూ ఎవరికైనా ఉందంటే మీకుందని తెలుసు సార్. కానీ అది ఎంతో నాకు తెలియదు సార్. అండ్ ఇప్పటికి కూడా మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు సార్. అండ్ నేను మిగతా వాళ్ళలాగా చాలా చూసి అంతా మీ దగ్గరికి రాలేదు. ఆల్మోస్ట్ స్ట్రైట్ అవేనే వచ్చేసాను. సో నాకు ఎక్కడో ఒక చోట డౌట్ ఉంటుంది సార్. నాకు ఏమన్నా గురువు వాళ్ళు కంప్లీట్గా తెలియదా, నేను ఇంకా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో అది ఇంకా ఎక్కువ ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నాకు తెలియదు సార్. ఆ గిల్ట్ ఉంటుంది సార్ కొంచెం. అండ్ ఎప్పుడైనా ఎలా బిహేవ్ చేయాలో అలా చేయకుండా ఏదైనా రాంగ్గా చేస్తుంటే ఐఎమ్ సారీ. బట్ మీరే టీచ్ చేస్తే నేను ఖచ్చితంగా నేర్చుకొని ఐల్ మేక్ యూ ప్రౌడ్ సార్. ఓ థ్యాంక్ యూ. టుగెదర్ ఇప్పుడు దాకా నువ్వేం పొరపాటు చేయాలా చెయ్యవు. సో వాల్యూ తెలిసినప్పుడు ఎప్పుడైనా మిస్టేక్ చేయవు. సో వాల్యూ తెలుసు కాబట్టి నువ్వు మిస్టేక్ చేయవు, కంపల్సరీగా చేయవు. ఆ వాల్యూ మీరే నేర్పించాలి సార్. నాకు అది డౌట్ ఉంటుంది సార్. నేను ఏమైనా ఎంత వాల్యూ ఇవ్వాలో అది ఇవ్వట్లేదేమో అని డౌట్ ఉంటుంది సార్ ఎప్పుడు. అండ్ మీరు ఒక్క మాట చెప్పాలి సార్, అంతే సార్. నేను చూసుకుంటా అంటే ఐల్ బీ హ్యాపీ. ఎస్ నేను చూసుకుంటా. ఎస్ ఎస్ టుగెదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేవతి గారు. థ్యాంక్ యూ శాస్త. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన సోనియా గారు తమ స్పందనని తెలియజేస్తున్నారు. ముందుగా మీకు ప్రణతి తతులు సార్, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశారు తెలీదు. అండ్ వార్మ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఆల్ ప్రెజెంట్ హియర్ అండ్ హూ ఆల్ వాచింగ్ ఆన్లైన్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది మీకు జరుగుతున్న సన్మానం కాదు, ఇది ఒక సత్కార్యం సార్. బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే గురు పౌర్ణమి అనడానికి మీనింగ్ కూడా తెలియకుండా ఈ డేని సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఆన్ దిస్ ప్లానెట్ అది ఏమన్నా అన్ని ఎక్కడైనా హూ డిజర్వ్స్ టు గెట్ దిస్ డే సెలబ్రేటెడ్ అంటే మీరు ఒక్కళ్ళే సార్. మీకే ఆ అర్హత ఉంది. దిస్ ఇస్ ద గ్రాండ్ సెలబ్రేషన్. నేను ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు కానీ తన్ని నేను ఒకసారి చెప్పా, వెన్ రియలైజేషన్ స్టార్ట్స్ రియల్ ఐ సెషన్ స్టార్ట్స్. వెన్ రియల్ ఐ సెషన్ స్టార్ట్స్ రిలిజియన్ స్టాప్స్. ఎందుకంటే రియల్ ఐ గాన్. నేను దర్శించింది రియలైజేషన్ అంటే రియల్ ఐ సెషన్. రిలిజియన్ అంటే రియల్ ఐ గాన్. అప్పటిదాకా నేను కానటువంటి నేను అనుకుంటున్నానే ఆ నేను పోతాడు. సరే, వెన్ రియలైజేషన్ స్టార్ట్స్ రియల్ ఐ సెషన్ స్టార్ట్స్ రిలిజియన్ స్టాప్స్ అంటానికి తను హిందూ మతం కాదు, సనాతన సాంప్రదాయం కాదు, ముస్లిం బిలీవర్. అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. ఆ ముస్లిం బిలీఫ్ సిస్టంలో కంటిన్యూ చేస్తూ మొదటి రోజు యూట్యూబ్లో అరుణ ద్వారా పరిచయం అయిన నన్ను తను కూడా చూడాల, యూట్యూబ్లో చూసి తర్వాత పరిచయం అయింది. ఫస్టే థాట్ పవర్ యూటిలైజ్ చేసుకుని లబ్ధి పొందింది, ఫస్టే జ్ఞానం అర్థం చేసుకుంది. కానీ జ్ఞానం నేర్చుకోవటానికి రిలిజియన్ బ్యారియర్ కాదు అంటానికి ఈ అమ్మాయి ప్రత్యక్ష ప్రమాణం. మరి భగవద్గీత చెప్తా ఉంది, శ్లోకాలు చెప్తా ఉంది, చక్కగా వాటి అంతరార్థాలు అర్థం చేసుకుంటుంది, ఎంత అద్భుతంగా నేర్చుకుంటుందో. ఎన్నో ఇబ్బందులు పడుతుంది మళ్ళీ ఎందుకంటే వేరే ఈ రిలిజన్లో ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే వేరే రిలిజన్లో ఉన్న వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా అని తనెవరో నాకు పరిచయం లేదు. వాళ్ళకు ఏది అరుణ ఇది రారా తన ఫ్రెండ్ చెప్పినంత మాత్రాన యూట్యూబ్లో చూసి, యూట్యూబ్లో కొన్ని అప్పుడు మనం రిలీజ్ చేస్తే అవి చూసి అలా తను నాతో కొన్నాళ్ళ తర్వాత అనుకుంటా కదా క్లాస్కి వచ్చింది. నువ్వు ఏళ్ళ తర్వాత సార్ 2012లో ముందే నేను స్టార్ట్ చేశాను, కానీ క్లాస్కి రావడం 2014లో. 2 years తను మామూలుగా యూట్యూబ్ ద్వారానే ఫాలో అవుతూ వచ్చింది. నేను అదే చెప్తున్నా, రిలిజియన్ అనేది లేదు సార్, ట్రూత్ అనేది ఒకటి మాత్రమే ఉన్నది, రిలిజియన్ లేదు అంతే. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. స్టార్టింగ్ క్లాస్కి వచ్చిన స్టార్టింగ్లో పుట్టినిల్లు అన్నారు, పుట్టినిల్లు దిశగా అడుగులు వేయాలి అన్నారు. ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఎలా సాధ్యం అని అనుకున్నాను.
కానీ మీలాంటి గురువు ఉంటే కనుక అదంతా అచీవ్ చేయడం పెద్ద విషయం కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను 2014లో క్లాసెస్కి రావడం స్టార్ట్ చేశాను. అంతకుముందే నేను థాట్ రిలీజ్ చేసుకోవడం, అవి మేనిఫెస్ట్ అవ్వడం అవన్నీ అయిపోయాయి. బట్ అప్పటి వరకు నాకు ప్రాబ్లమ్స్ ఉండేవేమో, కానీ కష్టాలు అని ఒకటి ఉంటే మూవీస్లో చూపిస్తారు కదా, అలాంటి కష్టాలు అంటే ఏంటో కూడా తెలియదేమో మేబీ అప్పటికి. బట్ 2015 నుంచి అసలు కష్టాలంటే ఇలా ఉంటాయేమో అని పరిచయం అవ్వడానికి అన్నట్టు అలా స్టార్ట్ వరద ఒకటి తర్వాత ఒకటి అనమాట. అంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము ఇలాంటివి కూడా వస్తాయా. ఇప్పుడు ఫైనాన్షియల్లీ మనకు ప్రాబ్లమ్స్ లేకపోయినా, మనకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉన్నా ఒక 2 లక్షల కష్టాలు అంటే 2 lakh rupees ఆ మంత్ అవసరం అవుతుంది, అలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా 2015 నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమో అని చాలా మదన పడేదాన్ని. కానీ నేను ఎప్పుడు రాకముందు వచ్చిన తర్వాత త్రూ అవుట్ మై జర్నీ నేను నమ్మింది ఒక్కటే, గురువుగారిని. సార్ చెయ్యి నేను విడవలేదు, సార్ ఇవన్నీ కష్టాలు కాదు, సంస్కరణ దిశగా అడుగులు వేయి తల్లి, చాలు అన్నీ అలాగే జరుగుతూ వెళ్తాయి అని అన్నారు. ఓహో ఇవి కష్టాలు కాదు, సంస్కరణలను అని అర్థం చేసుకున్నాను. ప్రతి కష్టాన్ని ఒక సంస్కరణ దిశగా అడుగు వేయడం అని అనుకున్నాను. అందులోంచి నేను ఏం నేర్చుకుంటున్నానా అనుకున్నాను. అలాగే నేర్చుకుంటూ వచ్చాను. ప్రతి కష్టంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఓకే ఇది నా థింకింగ్ ప్యాటర్న్లో ఈ చేంజ్ రావడానికి ఇది జరిగింది అని అనుకున్నాను. అలా వస్తూనే ఉన్నాయి. సార్ ఎప్పుడూ చెప్తారు, ఈ సందర్భంలో నేను ఎలా యాక్ట్ చేస్తే కరెక్టా అన్న సందిగ్ధం కలిగితే ఒక్కటే అనుకోండి, తండ్రి నువ్వు ఉన్నావని నాకు తెలుసు, ఈ సందర్భంలో నేను ఎలా అయితే యాక్ట్ చేస్తే నా ఆధ్యాత్మికంగా ఏ ఆటంకం రాకుండా నేను బిహేవ్ చేయాలి అని కోరుకోండి చాలు అని అన్నారు. నేను అలాగే కోరుకుంటూ వచ్చాను, అలాగే చేస్తూ వచ్చాను. అలా అనుకుంటే చాలు, పాత్రతో సంబంధం అవసరం లేదు, మీకు అందివ్వాల్సింది తండ్రి ఖచ్చితంగా అందిస్తారు అని అన్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు మ్యాక్సిమం ఉండుంటారు. సో నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక జాబ్లో నేను ఇది ఫిజికల్గా ఒక మానిటరీ టర్మ్స్లో నేను లెక్క పెట్టట్లేదు. బట్ తండ్రి ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి చెప్తున్నాను. నార్మల్గా నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. ఒక జాబ్ లెవెల్ 3లో నాకు ప్యాకేజ్ 6 lakhs. బట్ యాక్సెంచర్లో ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నా పాత్రతో దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. ఒక్కటేసారి నన్ను మేనేజర్ రోల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా ప్యాకేజ్ 200 times ఎక్స్ట్రా అన్నమాట. సో అందరికీ తెలుసు అది నార్మల్గా అది ఎంత కష్టమో తెలుసు. బట్ 200 times ఇంక్రిమెంట్ అంటే అది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ 18 lakhs అనమాట, అంటే 3 times ఎక్కువ. అంటే నాకు అంత ఇంగ్లీష్లో తెలుగులో చెప్ప, ఎంత నుంచి ఎంత చెప్ప? 6 నుంచా? 6 నుంచి 18. 6 నుంచి 18 అంట. 6 నుంచి 18 అంట. మళ్ళీ ఇంటర్వ్యూలో అడుగుతుంటే ఎంత కావాలంటే 7, మరి 7 చెప్తే ఏడుస్తాడేమో, 6:30 అంతేనా, 7:15 అలా అనుకుంటుందంట. 18 ఇస్తే ఏమైనా తక్కువ అన్నాడు. ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత నేను హెచ్ఆర్ రౌండ్లో శాలరీ నెగోషియేషన్ చేయాలి. లెక్క వేసుకుంటున్నాను 30%, 40%, 50% అని ఎన్నిసార్లు క్యాల్కులేట్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఎంత ఉంటుందమ్మా మీకు మారినప్పుడు, ఎంత ఇస్తారు? 30 maximum, 50 ఇస్తే ఓకే. 30%, 30 to 50, 30 to 50 మ్యాక్సిమం వాళ్ళకి నచ్చితే మ్యాక్సిమం. 6 అంటే 7 అడిగితే మరి ఫీల్ అవుతారా, అలా ఆలోచిస్తుందంట. 18 ఇస్తే ఇంక అసలు తట్టుకోవద్దు. తండ్రి ఇస్తే నిజంగా అలాగే ఇస్తారండి, ఇస్తే అలాగే ఇస్తారు. ఆయన నిజంగా ఆయన ఇవ్వటం అది తెలిసిపోద్ది అనమాట మనకి. అక్కడ మన ఇంటెలిజెన్స్ కానీ, మన ఎఫర్ట్ పెడతాం, ఇంటెలిజెన్స్ పెడతాం, అన్ని రకాలుగా ట్రై చేస్తాము, అప్పుడు అంత రాదు. అది తెలిసిపోతుంది అనమాట. పర్సనాలిటీ కెనాట్ క్లెయిమ్ అనమాట, ఇది నా వల్లనే వచ్చింది, ఫలానా వ్యక్తి వల్లనే వచ్చింది అని అంటానికి దానికి ఎక్కడ ఆస్కారం లేకుండా దాని ప్రయత్నాలన్నీ చేయనిచ్చి అది చేతులు ఎత్తిన తర్వాత తండ్రి ఇవ్వటం ఆధ్యాత్మిక విన్యాస లీలా కేళి వినోదం అంటమే ఆయన ఇచ్చిన ప్రసాదం నిజంగా అద్భుతంగా ఉంటుంది, నిజంగా రమ్యంగా ఉంటుంది. అది చూడండి పాపం, అది 6 అంది 7 మరి ఏడుస్తాడేమో అనుకుందంట. కొత్త 18 వచ్చింది మళ్ళీ, అది 9 టోటల్ మళ్ళీ. ఎస్, మా ఆయనేమో 9 అడుగు 10 అడుగు అంటుంటే నేనేమో మొహమాటం కొద్దీ ఎన్నిసార్లు లెక్కేసుకున్నా నాకు సాటిస్ఫై అవ్వట్లేదు. సరే 8 అందామా 9 అందామా ఏమన్నా అనుకుంటాడేమో, ఏం చేయాలా అనుకుంటుంటే తండ్రేమో ఏం ఇబ్బంది పడక తల్లి, నీకు నేను అందిస్తాను కదా అని. నేను జస్ట్ హెచ్ఆర్ లెటర్ అంటే అడగకుండా ఓకే యాజ్ పర్ ద కంపెనీ స్టాండర్డ్స్ అని అన్నాను. అలా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తే
కళ్ళని నమ్మకుండా పైకి కిందకి చేస్తున్నాను తప్ప ఏమన్నా 18 సీరియల్లో నెంబర్ ఏమో 17 వచ్చింది. నేను మన పర్సనాలిటీ అది ఒప్పుకోదు నీది కదా, ఎవరికా అది 16, 17, 18 అలా వచ్చిందేమో, ఇవాళ డేట్ ఏమో అంటుంది అది. అలా తండ్రి పాత్రకు సంబంధం లేకుండా ఇమాజిన్ కూడా చేసుకోకుండా మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయాను. జస్ట్ ఇది ఒక్కటే స్థితప్రజ్ఞత్వం అంటే అదే కదా. ఇప్పుడు తన అన్ని కష్టాలు కడలి వరదలాగా వచ్చాయి, ఎక్కడ తను సత్యాన్ని కానీ అంతరంగంలో ఉన్న మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని కానీ తను ఎక్కడ అనుమానించలేదు. ఎప్పుడైనా సరే ఒకటి పిరికితనం వదిలిపెట్టి పిడికిలు బిగించమని చెప్పింది నేను అదే. కష్టాలు లేకపోవటం కాదు, కష్టాలను తట్టుకుని నిలబడటం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఇంట్రికసీస్ వీఆర్ ఫేసింగ్, స్టిల్ వీ హ్యావ్ గాట్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ ది ఇన్నర్ కాన్షియస్నెస్. వీఆర్ నాట్ బిలీవింగ్ సమ్ అదర్ గాడ్, వీఆర్ నాట్ బిలీవింగ్ సమ్ అదర్ రిలిజియన్, వీఆర్ రియలైజ్డ్ గాడ్స్. We have an introspection. We have truly understood the truthfulness, and the truth is the Christ within, the God within, the inner consciousness. Whatever we ask from God within. Whatever we accomplish, we are thankful to the God within. As simple as such. Beautiful. Yes. పర్సనాలిటీ అటాక్ అంటే చాలా ఎక్కిరించినట్టు చేసేది సార్. అంటే ఇదేనా నువ్వు నేర్చుకుంటుంది, మేబీ నువ్వు నేర్చుకుంటున్న జ్ఞానం సరిగ్గా అనుసరించట్లేదు, అందుకే నీకు ఇవన్నీ వస్తున్నాయి, అలా బాగా ప్రెషర్ ఉండేది సార్. నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి కూర్చునేదాన్ని. బట్ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం 9 to 2 మహాప్రసాదంగా భావించాను సార్. అది అలా ప్రింట్ పడాలి, అది అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ చూస్తే అలా జ్ఞానం అలా వచ్చేస్తూ ఉండాలని, అలాగే ప్రింట్ వేసుకుంటూ ఉంటాను సార్. అలాగే ఫాలో అయ్యాను. విత్ యూ సార్ ఆల్వేస్. పుట్టినింటి దిశగా అడుగులు వేయాలి, ఇది అలా అలా అవ్వాలంతే. ఎస్, కంగ్రాచులేషన్స్. అరుణ 2 నిమిషాలు. త్రూఅవుట్ దిస్ more than 6 years ఏమో ఎన్నో వస్తూ ఉండేవి, ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉండేదాన్ని. బట్ తిను నిజంగా సోల్మేట్ అని అంటాం కదా, అలాగే ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉండేది. దీని ద్వారానే నేను జ్ఞానంలోకి వచ్చాను. అలాగే నా వెనకాల ఉండింది. ఒక పాత్ర పరంగా హెల్ప్ చేయకుండా జ్ఞానం పరంగానే ఎప్పుడు నాకు చెప్పేది సార్. ఏమో అది పాత్ర పరంగా కాదు కదా, జ్ఞానపరంగా మోటివేట్ చేస్తూ ఉండేది. ఒకసారి ఆలోచించుకో, జ్ఞానాన్ని వదలకు అలా అంటూ, అలా ఎప్పుడు డైరెక్ట్గా నాకు చెప్పకపోయినా లోపల అదే థాట్తో అలాగే ఉండేది అనుకుంటా. సో నేను అలాగే ఉన్నాను ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ అరుణ. ఎస్, అరుణ మాట్లాడు 2 ముక్కలు. నా పేరు అరుణ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శేఖర్ ద్వారా నేను ట్రూత్కి పరిచయం అయ్యాను. థ్యాంక్ యూ శేఖర్. శేఖర్ యాక్చువల్గా శేఖర్ మన చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం, తనకి టెక్నికల్గా మనకు అంత లేదు కాబట్టి తనే మనకి టెక్నికల్ సపోర్ట్ అంతా ఇస్తుంది శేఖర్. ప్లీజ్ క్లాప్. శేఖర్ అండ్ టీమ్ మళ్ళీ పైకి రా. మళ్ళీ శేఖర్ అంటే శేఖర్ టీము ఇప్పుడు మళ్ళీ తను ఇక్కడికి వచ్చేసినట్టున్నాడు కదా హైదరాబాద్ నుంచి. ఎస్, థ్యాంక్ యూ శేఖర్. ఎస్, ఫస్ట్లో అసలు శేఖర్ నేను ఒకటే కంపెనీలో అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత ట్రైనింగ్లో కలిసాం సార్. ఎందుకు ఇక్కడేనా ట్రైనింగ్? హైదరాబాద్లోనా? మైసూర్లో, ఇన్ఫోసిస్ మైసూర్లో కలిసారు. అక్కడ కలిసాం సార్. అయితే ఎందుకు కలిసామో తెలీదు. పోనీ తను అందులో కలిసి ఇద్దరం కలిసి జాబ్ చేసామా అంటే అది లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను జాబ్ చేసి నేను అందులో కంటిన్యూ చేశాను. 3 years అయిపోయింది. అయినా కాంటాక్ట్లో ఏదో అప్పుడప్పుడు ఎట్లాగో కాంటాక్ట్లో ఉన్నాం. కానీ తర్వాత 3 years తర్వాత మళ్ళీ కాంటాక్ట్, నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చాను. అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేసి నాకు జ్ఞానం గురించి చెప్పారు. ట్రూత్ వివేకామృతం పరిచయం చేశాడు అప్పుడే. అయితే అనుకునేదాన్ని ఎందుకు అంటే కాంటాక్టే లేదు, ఇన్నాళ్ళు పరిచయం లేదు, అయినా వచ్చాము. ఎందుకు అంటే నాకు మీరు చెప్పింది ఒక్కటే అర్థమైంది సార్. అంటే స్వయాన్ని ఆవిష్కరించుకోకముందు జరిగిందంతా కూడా స్వయం ఆవిష్కరించుకోవడానికి కోసమే జరిగింది అనేది నాకు నిజంగా అప్పుడు అర్థమైంది సార్. ఇలా కాంటాక్ట్లో ఉండి అప్పుడు ఏమనుకునేదాన్ని నువ్వు? మామూలుగా సేవ ఎట్లా అనుకునేదాన్ని? ఏదో చెప్పాడు సార్. నీ మెంటల్ కండిషన్ ఎలా ఉండేది అప్పట్లో? అంటే తను పరిచయం చేశాడు, వచ్చాను. రాకముందు, పరిచయం అవ్వకముందు సేవలు చేద్దాం, సేవ చేసి ఇంకా సేవ చేసి పెళ్లి చేసుకోకుండా మదర్ తెరిసా లాగా ఉండిపోదు అక్క. సార్ అది నిజంగా సార్. అదేంటంటే మీరు చెప్పిన ఒకే ఒక్క పాయింట్ మొత్తం యూటర్న్ తీసుకుంది సార్. ఎట్లా అంటే నీ ఒక్క థాట్ వల్ల అంతమంది ఆ స్థితిలో ఉంటున్నారమ్మా అన్నారు. ఆ ఒక్క థాట్తో ఇంకా అది పోయింది సార్, ఆ క్షణమే పోయింది. ఇంకా
సేవ చేసి అందరికీ సేవ చేసి మదర్ తెరిసా లాగా మారిపోదామని శేఖర్, అయ్యో అమ్మ తెరిసా అక్క ఆగక్క పెళ్లి చేసుకోవాలంట. శేఖర్ అతని గుండె ఇదేంట్రా బాబు వెళ్ళిపోద్దు సేవ చేసేసి. నేను ఆ నవీన్ గారే పంపించారు ఒక ఆవిడ్ని, నవీన్ గారే రజిత నవీన్ గారు ఒక అమ్మాయిని పంపించారు హైదరాబాద్లో ఉన్న క్లాస్కి. అమ్మాయి నిజంగా ఆ పాత హీరోయిన్ ఉండేదే రేవతి అమ్మాయి పేరేంటి, రేవతేనా, దేవతలాగా అట్లా మామూలు ఆ వైజయంతి కాదు మరీ అంత పాత, అట్లా దేవతలాగానే ఉంది. ఆ పైనుంచి వచ్చినట్టుగానే ఉంది అమ్మాయి, తెల్లగా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది, మంచి ఆవిడ. ఇక మంచిలో మామూలు మంచిది కాదు, నేను చెప్తానే మంచిది, మామూలు మంచిది కాదు, అంత మంచిది. సార్ నేను అహం బ్రహ్మాస్మి అయాం గాడ్ అన్నీ చెప్తుంటే అమ్మాయి ఒకటే అంది, ఇవన్నీ కాదండి, దేవుడు అంటే ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళే దేవుడు. నా మటుకు నేను రోజు దేవుడికి ఒకటే దండం పెట్టుకుంటా, ఎవరు ఎక్కడ ఇబ్బందిలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని నేను చేయగలిగినంతగా నన్ను చేసేటట్టు చేయి, వాళ్ళకి నేను సహాయం చేయాల్సిందే, అదేనండి అసలేంది, ఇదంతా కాదంది. నేను అన్నాను ఏం దండం పెట్టుకుంటా అంటే ప్రతిరోజు ఆవిడ దండం పెట్టుకుంటా, ఎవరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి సహాయం చేయగలిగే సమర్థత ఈ అమ్మాయికి ఇచ్చి ఈ అమ్మాయి వాళ్ళకి సహాయం అందేటట్టుగా చేయమందంట చెప్పింది అమ్మాయి. నేను అన్నాను అదేంటో మా రక్తం తాగుతున్నావు, పచ్చి మా రక్తం తాగుతున్నా ఏంటంటే అమ్మాయి కూడా తుల్లు పడింది. ఎవరు అంటే నువ్వేనమ్మా ఆ పచ్చి రక్తం ఇలా కోసుకుని తాగుతున్నావు, ఇదంతా రక్తం పడిపోయింది చూసుకోమంటే రక్తం అంటుంది. చూసుకోమా, అవునమ్మా నువ్వే రక్తం తాగుతున్నావు. నేను రక్తం తాగుతున్నానా, అలా కనిపిస్తున్నాను, నాకు అలా కనిపిస్తున్నాను, నువ్వు రక్తం ఇలా తాగుతున్నట్టు అనిపించింది. ఏంటంది, అదేంటమ్మా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఎవరికి ఏ కష్టం రాకూడదు, ఎవరు ఇంకెవరిని అడుక్కునేటట్లుగా యాచించేటట్టుగా ఇంకోటి ఎవడో వచ్చి నాకు సహాయం చేయాలి అనే స్థితి ఏ ఒక్కడికి రాకూడదని కదమ్మా దండం పెట్టుకోవాల్సింది. అదేంటమ్మా అందరికీ కష్టాలు రావాలి, అందరికీ కష్టాలు రావాలి, ఆ కష్టాలు వచ్చి వాళ్ళందరూ నన్ను అడుక్కోవాలి, అప్పుడు వాళ్ళందరికీ నేను ఇవ్వాలి, అలా ఎలా అమ్మా దండం పెట్టుకునేది. నేను చెప్పాక ఆ మధ్య మా తెలిసిన వాళ్ళకొకళ్ళకి తీవ్రమైన కోర్టు సమస్య వచ్చింది, చాలా భయంకరమైన కోర్టు సమస్య అనమాట. అది సమస్య వచ్చింది, నాకు అది అర్థమైంది అదేం సమస్య కాదు, వీళ్ళు తెలియక కంగారు పడుతున్నారు. దానికి హైకోర్టులో అడిగితే దానికి 20,000 ఫీజు ఉంటుంది, పొద్దున్న అడిగితే సాయంత్రం రిలీఫ్ వచ్చేస్తుంది, దాంట్లో అసలు కేసు ఏం లేదని నాకు చూసి అర్థమైంది. కోర్టుకి వెళ్ళండి అడిగాను, సేమ్ అలాగే వచ్చింది. వాళ్ళు అప్పటికి 80 లక్షలు ఎంత ఖర్చు పెట్టారు, పొద్దున హైకోర్టులో వేస్తే సాయంత్రం రిలీఫ్ వచ్చేసింది, అయిపోయింది. లాయర్ కూడా మా ఫ్రెండ్ డబ్బులు కూడా తీసుకోవాలి, దీనికేం డబ్బులు తీసుకుంటాం రా అన్నాడు. అది కానీ అది వీళ్ళు అప్పటికే 80 లక్షలు ఖర్చు పెట్టారు. నేను తర్వాత వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను ఎంత ఫీల్ అయిపోయానంటే వాళ్ళు బట్టలు పెడతారేమో, ఇప్పుడు ఎందుకండి నాకు ఆ బట్టలు గిట్ల స్వీట్స్ పెడతారేమో, ఎందుకండి నన్ను మా మాట పెడద్దండి స్వీట్స్ గిట్ల ప్లీజ్ అంటే ఇలా తిరగాల ఇలా అనాలి, ఎన్ని రకరకాలుగా నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఏం పెట్టకపోగా స్వీట్లు లేవు బట్టలు లేవు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడికి ఏం దండం పెట్టినారంటే నాకు కూడా అలాంటి కష్టం వస్తే వాళ్ళు నాకు కూడా ఇలాంటి సేవ చేయాలని దండం పెట్టుకున్నారంట. నీ దండం మండ, అసలు నీకు నేను సేవ చేయటం ఏంటి, మళ్ళీ నాకు కూడా అలాంటిది వస్తే నువ్వు చేస్తావా, వద్దు తల్లి, అలా ఉంటుంది అనమాట. కాబట్టి దండం పెట్టుకోవటం అంటే కరెక్ట్గా చెప్పింది, అది నీకు కూడా కనిపిపోయిందా? అప్పుడే సార్ ఆ క్లాస్ ఫస్ట్ క్లాస్లోనే మీరు దాని గురించి చెప్పారు సార్, అప్పుడే యూటర్న్ తీసుకుని సార్ నిజంగా ఇట్లా ఉందా నా ఆలోచన, నేను ఇది కదా సంస్కరణ చేసుకోవాల్సి అంతే కదా. తల్లిదండ్రులకు సేవ చేస్తుంటారు పిల్లలు, ఏంటంటే ఏమండి వాళ్ళ మన తల్లిదండ్రులకు చేస్తేనే రేపు పొద్దున మన పిల్లలు మనకు చేస్తారంటే ఇది ఇప్పటి నుంచే స్కెచ్ చేసింది, దీనికి కూడా అనారోగ్యం వచ్చేయాలని, దీన్ని కూడా ఇలా పిల్లలు చేయాలని. అంతేగాని తల్లిదండ్రులకు సేవ చేస్తున్నప్పుడు ఏమనుకోవాలి, నేను నా తల్లిదండ్రులకు చేస్తున్నాను, నాకు మాత్రం ఇలాంటి అవసరం ఏమి రాకూడదని కదా దండం పెట్టుకోవాల్సింది, నాకు కూడా ఇలాంటివి రావాలని పెట్టుకోవటం ఏంటి. ఎస్. తర్వాత ఆ స్వర్గధామంలో నేను చేసుకున్న ప్రతి ప్రణాళికే ఇప్పుడు ఇక్కడ ఇలా నేను స్వయాన్ని ఆవిష్కరించుకోవడానికి ఇంత తతంగం జరుగుతుందని కూడా మీరు చెప్పిన స్వర్గధామం క్లాస్లో నిజంగా చాలా స్పష్టంగా అర్థమైంది సార్. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడిగాడు. 8 years కంప్లీట్ అయింది తన అసోసియేషన్. వరంగల్లో అటెండ్ అయ్యారు వాళ్ళు క్లాస్కి. ఎస్
సో ఈ నిజంగా మీతోనే ఈ జన్మకి సార్థకత సార్. ఈ జన్మకి నిజంగా ఆఖరే లేని జన్మగా మీ వల్లే మీతోనే మాకు సాధ్యం అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురు పూర్ణిమ శుభాకాంక్షలు సార్. ఎస్, థ్యాంక్ యూ. శేఖర్ 2 నిమిషాలు ఏదైనా మాట్లాడుతున్నమాట, 2 minutes. ఎస్ ఒక చిన్న మాట చెప్పడం ఎస్ ఎస్. నేను ఇంటర్వ్యూ అటెండ్ చేసిన రోజు మొన్న 21 days క్లాస్ అప్పుడు చెప్తున్న పాయింట్, శివుడిని కూర్చోబెట్టాల్సిన ప్లేస్లో నా జన్మలో జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి ఎవరో బాధ్యులు అని అనుకుంటూ ఉంటే కనుక పవర్ అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు అవుతుంది, అప్పుడు మనం శక్తిహీనం అయిపోతాము అని చెప్పి ఆ రోజు నాకు ఇంటర్వ్యూ మార్నింగ్ ఈ క్లాస్ విన్నాను. నేను క్లాస్ వినాలా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా అంటే నేను క్లాసే వినాలని క్లాస్ విన్నాను. ఈ పాయింట్ చెప్పారు. నేను అది వినిన వెంటనే ఇంటర్వ్యూ అటెండ్ చేశాను సార్. ఈరోజు నేను మహాశివుడు స్థానంలో కూర్చొని ఎనర్జీ మొత్తం అలా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే ఎలా ఉంటుంది అన్న దాంతో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూయర్ ఇంకేం క్వశ్చన్స్ అడగాలి, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, నథింగ్. క్వశ్చన్స్ అడిగి చచ్చిపోయాడండి, అడుగుతుంటే చెప్పేస్తుందంట, ఇంకేం అడగలేక లాస్ట్లో అంటే ప్రతి ప్రశ్నలో ఒక 20-30 క్వశ్చన్స్ అడుగుంటాడు. ఆ 20కి నేను ఆన్సర్ చెప్పేస్తుంటే లాస్ట్లో ఇంతే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్, చెప్పేసి చచ్చిపోతాడు. అండ్ త్రూ అవుట్ దిస్ 3-6 yearsలో ఎక్కడో శేఖర్ని కూడా ఫోన్ చేసి ఎప్పుడైనా భయం వేసినప్పుడు శేఖర్ని ఇబ్బంది పెట్టేదాన్ని. మేబీ నా పర్సనాలిటీ వల్ల మీ దగ్గర వరకు రాలేదేమో నాకు తెలీదు, బట్ శేఖర్ని ఇబ్బంది పెట్టేదాన్ని. శేఖర్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఒకటే చెప్పేవాడు సార్, జ్ఞానాన్ని వదలకు, బంగారు తల్లి నువ్వు, జ్ఞానాన్ని మాత్రం విడిచిపెట్టకు, గురువు గారిని నమ్ము అని ఎప్పుడు ధైర్యం ఇస్తూ ఉండేవాడు సార్. ఈరోజు శేఖర్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. నా పక్కన ఎస్, వెరీ గ్లాడ్. ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి తను నేర్చుకున్న సత్యం, ఆచరించిన సత్యాన్ని కూడా ఒకసారి చెప్తున్నా. స్వర్గధామం పంచమ వేద దృక్పథ దృక్కోణ దర్శనాలయం. స్వర్గధామం ఉన్నది ఉన్నట్లుగా అవక్రమముగా సునిర్మలంగా ఈ భూతలంలో, మరి ముఖ్యంగా మానవ మస్తిష్కంలో ప్రతిష్ఠితం చేయటానికి దోహదపడే దివ్య విద్యని జయగ్రంథంగా మలచి మనకు అందించారు. ఆ గ్రంథంలో తొలిపుటలన్నింటినీ మనం దర్శిస్తే, విహంగ వీక్షణం చేస్తే దాంట్లో సారభూతమైన అంశం ఒకటే చెప్తారు ఆయన. నీ అంతరంగంలో మహాశివుడు కొలువై ఉన్నారు, శివాలయం కొలువై ఉంది, నీ హృదయమే శివాలయం, అందులో మహాశివుడు కొలువై ఉన్నారు. కాకపోతే శివాలయంలో శివుడు ప్రతిష్ఠితమై లేరు. శివాలయంలో గర్భగుడిలో శివుణ్ణి కూర్చోబెట్టాల్సిన స్థలంలో నువ్వు ఇంకెవరినో కూర్చోబెట్టావు. శివుడు శక్తిహీనుడై ఆ శక్తి లేక అల్లల్లాడిపోతున్నాడు. మళ్ళీ ఆ శివుణ్ణి శివాలయంలో ప్రతిష్ఠితం చేసి ఆ శివుని శక్తి ఎనర్జైజ్ చేయాల్సిన బాధ్యత నీకుంది. ఎలా ఎనర్జైజ్ చేస్తాం అంటే సింపుల్, ఆయన చెప్పాడు. మీరేం చేస్తున్నారు, ఫలానా వ్యక్తి వలన నా జీవితం నాశనం అయిపోయింది. వివేకామృత